ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం ద్వితీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 279వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీది కుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా, నేటి వరకు మనం భీష్ముడు ఎంతటి వాడో, ఆయన దగ్గర ధర్మబోధ, రాజ్యపాలన విధానం, క్షత్రియ ధర్మం, ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోమన్నాడు. ఎందుకు? కృష్ణుడు ధర్మరాజుతో దమము, సత్యము, తపస్సు, ధనుర్వేదం, జ్ఞానం, ధర్మ పరాక్రమం సహజంగా కలిగినటువంటి వాడు భీష్మాచార్యుడు అని ఎవరు చెప్పారు? బ్రాహ్మణులు. వాళ్ళు నుతించారు ఆయన్ని, బ్రాహ్మణ పరిషత్తు. అటువంటి ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఆ స్థాయిలో ఉపదేశించగలిగిన వాళ్ళు ఉండరు. కనుక ఆ తాతగారి దగ్గర అన్ని విద్యలు, అన్ని ఉపదేశాలు అవన్నీ నేర్చుకోమని శ్రీకృష్ణ పరమాత్మ ప్రేరేపించగా వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి నిలబడ్డారు. తాత, రాజధర్మము శ్రేష్టమా, వివరించవా అని కోరాడు. ఆయన ప్రారంభించే ముందు పరమాత్మను తలుచుకొని ప్రారంభిస్తూ ఉన్నాడు. అలాగే మనం కూడా సాంప్రదాయంగా స్వీయ రచనతో స్వామిని నృతిస్తూ వామన రూప ధర్మ బీజమవో త్రివిక్రమ సార మహత్తువో సుమనస్క షోడశ ఋత్విజ సాంధ్ర మర్మవేత్తవో నమస్సులందించి ధర్మ పర్వంబుల ప్రవచింతు సుమధుర వాగ్విలాస వైభవం మియవే గోపాలకానందనందనా. అయ్యా, స్వామిని నా తోచిన రీతిలో ఇక్కడ ఋత్విజులచే, షోడశ ఋత్విజులచే కొనియాడబడతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఎవరు వాళ్ళు? బ్రహ్మ, ఉద్గాత, హోత, అధర్వుడు, బ్రాహ్మణాంశంసి, ప్రస్తోత, మైత్రావర్ణుడు, ప్రతిప్రస్థాత, పోత, ప్రతివార్త, అక్షవాకుడు, మేష్ట, అగ్నిధ్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రావస్తుతుడు, ఉన్నేత. వీళ్ళ యొక్క ధర్మాలు వేరుగా ఉంటాయి. అవి ఇక్కడ మనం చెప్పుకోవటానికి అవకాశం లేదు. అంతటి ఘనాపాటులు వాళ్ళచే నుతింపబడతా ఉంటాడు స్వామి. అటువంటి స్వామిని నుతించుతూ ఈయన ఏమంటున్నాడండి? మనవడితో చెప్తా ఉన్నాడు. ఈయన రాజధర్మములు వివరిస్తూ ఉన్నాడు. ధర్మరాజు వివరించమన్నాడు. భీష్ముడు ప్రారంభించాడు. నమో ధర్మాయ మహాతే నమః, నమో ధర్మాయ మహతే నమః, కృష్ణాయ వేధసే బ్రాహ్మణేభ్యో నమస్కృత్య ధర్మాన్ వక్ష్యామి శాశ్వతాన్. ధర్మబోధకై ప్రథమంగా ధర్మస్మరణ, ధర్మ మూలమైనటువంటి కృష్ణుణ్ణి, ధర్మస్మరణ, ధర్మ మూలమైన కృష్ణుణ్ణి, వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణులను తలంచి నమస్కరిస్తున్నాను అని ఆ భీష్ముడు వేడుకొని ఆయన ప్రారంభించాడు. కనుకనే మనం ఇప్పుడు ఆ స్తవం ఆ విధంగా స్వామి నాతో పలికించారు. నాయన, భూదేవత ఆరాధన విస్మరింపరాదు. మన ధర్మరాజుకి తెలవకన ఆయన అడ్డం పెట్టుకొని మనకు గావిస్తున్నటువంటి బోధ ఇదంతా కూడా. దేవతారాధన, భూదేవతారాధన, అది మర్చిపోరాదయ్యా. దైవబలం, పురుష ప్రయత్నం ప్రయోజనకారకములు. దైవబలము, పురుష ప్రయత్నం అంతా అరిసెలొత్తి ఆయన మీదనే తోసేయటం కాదు. 2 చేతులతో మనం ప్రయత్నం చేస్తే 4 చేతులతో ఆయన లాక్కుంటాడు. అంటే దీని అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పుకున్నాం. మానవ ప్రయత్నం ధర్మబద్ధంగా, సహేతుకంగా, మనోవాక్కాయ కర్మల సాక్షిగా ఉంటే
ఆయన తోడవుతాడు. కాబట్టి అప్పుడు దక్కని ఫలం అంటూ ఉండదు. అలా ఉంటే అది దైవోపహతుడు అని మనం భావించాలి. ఇంద్రియ నిగ్రహంతోనే శాంతి. అంటే దశేంద్రియములను నిగ్రహిస్తే రాముడు కొడుకు అవుతాడు, తనకు మారుడు అవుతాడు, తనకు బదులుగా రాముడు అవుతాడు, తనే రాముడుగా మారుతాడు. స్వామి అమాత్యుడు, సృహుత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం 7 ప్రకృతులు రాజు నిర్వహించి తీరాలి. అవన్నీ వ్యూహాలు. రాతి వలన ఇనుము, నీటి వలన అగ్ని, బ్రాహ్మణుల వలన రాజులు జనించుట తథ్యము. మూలాలు ఇవి. రాతి వలన ఇనుము, ఇనుముకు మూలం రాయి. నీటి వలన అగ్ని, అగ్ని బడబాగ్ని సముద్రంలో ఉంటుంది. బ్రాహ్మణుల వలన రాజులు అంటే బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ. వీళ్ళు క్షాత్రము క్షేత్రము ఎరిగి ఆ క్షత్రియ ధర్మానికి వీళ్ళు ప్రాణం పోస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలాగే అవి పరిశుద్ధములు. ఇవన్నీ కూడా జనస్థానములలో, జన్మస్థానంలో అవి ప్రవర్తించవు, అంటే రాణించవు. అంటే ఇనుము ఉందనుకోండి, అది రాతిలో నుంచే వస్తుంది. ఆ ఇనుము రాతిని పగలగొట్టాలని ప్రయత్నం చేస్తే అది మొక్కబోతుంటుంది. అలాగే అగ్ని నీటిలోనే ఉంటుంది, కానీ నీటిలో రాణించదు. నీరు పడంగానే అగ్ని అణిగిపోతుంటుంది. బ్రాహ్మణుల వల్ల రాజుల యొక్క ప్రోత్సాహంతో బ్రాహ్మణులు పరస్పరం ఆ సహకారాలు అందించుకుంటే వాళ్ళ యొక్క జన్మ సార్థకమవుతుంది. అంటే యుద్ధరంగంలో పోరాడి బ్రాహ్మణుడు మరణించినా కూడా తప్పులేదు. ఆ అధికారం బ్రాహ్మణుడికే ఉంది. ఎందుకు? అక్కడ క్షాత్రధర్మము. గురువులు, శిశుహంతకుడు, రాజద్వేషి అయినటువంటి బ్రాహ్మణుని, అంటే గురువుకు ద్రోహం తలపెట్టినటువంటి వాడు శిశుహంతకుడు, రాజద్వేషి, కుహన లౌకిక వాదులు, స్వయం ప్రకటిత మేధావులు, ఇటువంటి వాళ్ళు జ్ఞానరూపులై, బ్రాహ్మణ రూపులు అంటే జ్ఞానరూపంలో వాళ్ళు మనకు దర్శనమిస్తూ ఉంటారు. దేశ బహిష్కరణ తప్పదు. నేను చెప్పట్లేదండి, ఇది భారతం చెప్తున్నటువంటి పదం. సమభావంతో రాజు దేశకాల పరిస్థితులను ఎరిగి ప్రవర్తించాలి. అక్కడ రాగద్వేషాలు ఉండకూడదు. వీడు నా పార్టీ, వీడు వైరి పార్టీ, కాబట్టి నేను ఇక్కడ వెనక ఏయో లేపుతానే ఉంటాను, ఎవరిని శాంతిగా బ్రతకనివ్వను, కోవిడ్ని సృష్టిస్తాను, శవాల మీద బొంగు పేలాలు ఏరుకుంటాము. తప్పండి. మనోనిగ్రహం అవసరం. పరిహాసాలు కూడదు, ఎవరిని అపహాస్యం చేయకూడదు. వర్ణాశ్రమ ధర్మాలు కాపాడాలి. వర్ణాశ్రమ ధర్మాలంటే ఇక్కడ మళ్ళీ వీళ్ళు చెప్తారు, కులం అంతరించిపోవాలి, కులరహిత సమాజం. తన కులాన్ని తను వెనకేసుకొని వస్తూనే పైకి చెప్పే మాటలు ఇవే కుహన లౌక్యాలు. గుడ్డిగా ఎవరిని నమ్మటానికి వీల్లేదు. వీడి ఆంతర్యం ఏమిటి, వీడి అంతరంగం ఏంటి, వీడి మూలం ఏంటి? పిసినారి రాజుకు ప్రజలే శత్రువులు. ప్రజా సంరక్షణ ప్రథమ కర్తవ్యం. సంరక్షణ అన్ని అడ్డం పెట్టుకొని రూపాయి ఇచ్చి 10 రూపాయలు దోచుకోవటం కాదు. ఇవన్నీ భీష్ముడు చెప్తా ఉన్నాడు. ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో ఉంది. పాలనా వ్యవస్థ మాతృ హృదయంతో, అంటే తల్లి ఎవరండి? ప్రథమ గురువు తల్లి. బదలగొట్టి పాఠాలు నేర్పుతుంది, చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది కదా ప్రథమ గురువు. ఆ విధంగా వ్యవహరించాలి రాజు. అంటే ధర్మాసక్తి కలిగినటువంటి వారు, ద్రవ్య అభివృద్ధి నిపుణులు, స్థిర చిత్తులు. చపల చిత్తులు గారండి, అవకాశవాదులు కారు. స్థిర చిత్తం. దేంట్లో స్థిరంగా ఉండాలి చిత్తం? ధర్మంలో. రాజాజ్ఞను అతిక్రమింపని నీతి కోవిదులు. కోవర్టులాగా పనిచేయకూడదండి. రాజాజ్ఞను అతిక్రమింపని నీతి కోవిదులు. ఈ నీతి కోవిదులు రూపంలో ఇప్పుడు మనకి స్వయం ప్రకటిత మేధావులు దర్శనమిస్తున్నారు. ఉత్తమ కుల సంజాతులు. కులం అనగా ఇక్కడ
ధర్మాన్ని ఆసరగా చేసుకొని ఉంటుంది. మనం చెప్పుకున్నాం చాతుర్వర్ణాలకు ప్రాథమిక లక్షణం ధర్మమే అని. అయినటువంటి వారిని పరివారంగా రాజు గ్రహించాలి. ఇది చాలా ముఖ్యం. రాజు ప్రజల పరస్పర అన్యోన్యతల సత్ప్రవర్తనతో రాజుగారు ఉండాలి. ప్రజలు మరియు రాజు అన్యోన్యత, సత్ప్రవర్తన, ఆ విధంగా పాలనా యంత్రాంగం ఉండాలి. పాలిత వ్యవస్థ కూడా దానికి అనుబంధంగానే వ్యవహరించాలి. ధనధారాధికములు ఎవనికి రక్షించి కొనంగవసమే రక్షాఘనుడగుపతి కలిగినగాక. రక్షాఘనుండగుపతి కలిగినన్ గా కనండే శుక్రుండు సుమతులభినందింపన్. సుమతులు అభినందించగా శుక్రుడు చెప్తున్నాడు. ఇది శుక్రనీతి. ఏమంటున్నాడు ఈయన? ప్రజా సంరక్షణకై పరాక్రమ సంపన్నుడైనటువంటి రాజు ఉంటేనే పరాక్రమ సంపన్నుడు. అంటే మాట్లాడితే కత్తి దుయ్యమని కాదు. ఇక్కడ పరాక్రమం అనగా లొంగిపోరాదు, అవసరమైతే దండించాలి. సామధాన భేద దండోపాయాలు ఆ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని సమర్థవంతమైనటువంటి పాలన అందించగలగాలి. ప్రజలు, భార్యాపిల్లలు, ధన మన మాన ప్రాణాలు సురక్షితంగా కాపాడగలగాలి. కాపాడుతున్నాడని బుధజనులు మెచ్చుకోవాలి. ఇది శుక్రాచార్యులు వారు నిర్దేశించాడు. రాక్షస గురువు ఈయన చెప్పినటువంటి మాట. ఇవాళ పైశాచికత్వం తాండవిస్తోంది కదా. అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోవటం, పార్టీ కార్యాలయాల్లో ఉంచేయటం, మానభంగాలు చేయటం. అసలు దేశం అక్కర్లేదండి, మొక్కలో ప్రపంచమే భారతావని. ఇది ఒకసారి తెలుసుకుంటే తెలుస్తుంది. రాజుకు ప్రజా సంరక్షణ, ఋత్విజునకు అధ్యయన శీలం ప్రాణం. అధ్యయనం అంటే గ్రంథాలు ముందేసుకొని చదివి బట్టి ఒప్పజెప్పడం మాత్రమే కాదు, ఆచరణాత్మకం, ప్రబోధాత్మకం, వివరించగలగటం, ఆకర్షించగలగటం, వాళ్ళని ప్రేరేపించగలగటం, ఆ మార్గంలో నిర్దేశించగలగటం. మనువు, బృహస్పతి, ఇంద్రుడు, భరద్వాజులు ఇత్యాదులు మహర్షులంతా కూడా రాజ ధర్మ శాసనం ఇది అని వాళ్ళే చెప్పారు. మనం పైన చెప్పుకున్నది. కాబట్టి శత్రువును ఆదిలోనే తునిమయ్యాలి. ఎవరు శత్రువులు? శత్రువు రూపంలో మిత్రుడుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ స్వపరభేదాలు ఉండవు. శత్రువే, మొగ్గలోనే తుంచేయాలి. రాజు యొక్క దండనీతి ఆ వివరణలో ధర్మాచరణయే ప్రామాణికంగా ఉండి తీరాలి. ఇది నీతి శాస్త్రం చెప్తా ఉంది. ఈ నీతి శాస్త్రం ఎంత గొప్ప గ్రంథం అంటే అండి, ప్రప్రథమంగా ఇది 5,000 అధ్యాయాలు, 3,000 అధ్యాయాలు, 2,000 అధ్యాయాలు, 1000 అధ్యాయాలు, ఈ విధంగా సంక్షిప్తంగా గావించి జనమునకు అందుబాటులో ఉండే నిమిత్తంగా మానవులకై దీన్ని మహా సంక్షేపం గావించారు మనుధర్మశాస్త్రంగా. రాజు దురహంకారం, లోభం, కామ, క్రోధాదులు వేడాలి. దురహంకారం పనికిరాదు. నువ్వేంటి నాకేంటి చెప్పేది కూడదండి. లోభగుణం అంతకంటే కూడదు. అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యములు అంతకంటే ఉండటానికి వీల్లేదు. కర్తవ్య నిర్వహణలో స్వపరభేదములు ఉండరాదు. ఇది ఎంతవరకు పాలనా యంత్రాంగం, పాలిత యంత్రాంగం. ఒకళ్ళకొకళ్ళు ప్రాణప్రదం, అవిభాజ్యములు. ఇవన్నీ ప్రతి వ్యక్తిలో పాలిత యంత్రాంగాలు ఉంటాయి. నాకు నేనే పాలకుణ్ణి, నాకు నేను పాలింపబడుతూ ఉన్నటువంటి వాడిని. కాబట్టి ఈ విధమైనటువంటి ధర్మచింతన, ముందు ధర్మం మీద ఒక అవగాహన, ఆ అవగాహన కలిగినటువంటి పాలన తనను తాను పాలించుకోవాలి. ఎవరికి వాళ్ళు పాలించుకుంటారు. ఆ విధంగా పాలనా యంత్రాంగం మెరుగవుతుంది. అది ధర్మబద్ధమవుతుంది, దేశభక్తియుతం అవుతుంది కదా. కాబట్టి అందరూ కూడా ధనం మూలం ఇదం జగత్తు అందరూ చెప్తూనే ఉంటారు. అసలు ఏది ధనం? హరిఫలంబునన్ బుట్టి ధర్మమున కాలై అర్ధమన్
పుత్రకున్ సిరిగాంచన్ తగవారు మువ్వురును సుస్థమోన్నతిన్ సంశ్రయింతురు భూపాలకు ఆతండు అన్యజనతా తుల్యోద్భవుండెట్లు జనతా తుల్యోద్భవుండెట్లు నిర్జర లోకాఖ సమగ్ర పుణ్య వితతి ప్రాప్తుండుగా కరయన్ హరిఫలంబునన్ బుట్టి ధర్మమున కాలై అర్ధమన్పుత్రకున్ సిరిగాంచన్ తగవారు మువ్వురును సుస్థేమోన్నతిన్ సంశ్రయింతురు భూపాలకు నాతండు అన్య జనతా తుల్యోద్భవుండట్లు నిర్జర లోకాఖ సమగ్ర పుణ్య వితతి ప్రాప్తుండుగాక అరయన్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన శ్రీ రామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో వినమనవి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మం రక్షతి రక్షిత, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.